నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. క్రియాశీల రాజకీయాలకు కేసినేని నాని గుడ్ బై నిర్ణయం తీసుకున్న వైసీపీ నేత. చేనేతపై అవగాహన ఉన్నవారికే చేనేత శాఖ ఇవ్వాలి, సంబంధిత సంఘాల అభ్యర్థన. దాడులు సమంజసం కాదు, వైసీపీ నేత వేమారెడ్డి ఖండన. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, నేటి మార్కెట్ ఫీచర్. చేనేతల సమస్యల పట్ల అవగాహన ఉన్నవారికే చేనేత మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహేష్, ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ IBN భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. గత పాలకుల యొక్క నిర్ణయాల వలన చేనేత రంగంలో మంత్రిత్వ శాఖను చేనేత రంగానికి సంబంధించిన వ్యక్తులకు కాకుండా ఇతర వర్గానికి చెందిన వ్యక్తులకు ఇవ్వడం వల్ల దీనిలోని సాధక బాధకాలన్నీ కూడా ఎవరికి తెలియకపోవడం వల్ల చేనేత రంగానికి తీవ్రమైన అన్యాయం జరగడం వల్ల భవిష్యత్తులో ఈ రంగాన్ని కాపాడుతానని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పూర్తి నమ్మకంతో పిలుపునివ్వడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చేనేత వర్గానికి సంబంధించిన సుమారుగా 45 నుంచి 50 లక్షల ఉన్నటువంటి వ్యక్తి చేనేత జనాభా విశ్వాసంతో మీరు చెప్పిన మాటకి అందరికీ కూడా ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. కాబట్టి మీరు మా చేనేత వర్గాన్ని చేనేత మంత్రిత్వ శాఖను ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అయినప్పటికి కూడా మా యొక్క చేనేతలు అనేక కష్టాలు గురవుతూనే ఉన్నారు. మన పార్టీ వస్తే మా యొక్క బతుకులు మారుతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వైపు మళ్ళీ అనేక కష్టాలకు పడి గెలిపించడం జరిగింది. ఎందుకు ఈరోజు మేము ప్రధానంగా ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది అంటే, చేనేతల కష్టాలు, చేనేతల సమస్యలు తీరాలి అంటే మా చేనేత వర్గం చెందినటువంటి ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో కందికుంట వెంకటప్రసాద్ గారు గెలవడం జరిగింది. గత కాలంలో ఎమ్మెల్యేగా ఒక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి లేడని చెప్పి మా శాఖను వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మేము అడుగుతున్నాం ప్రధానంగా డిమాండ్గా మా చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి మా కదిరి ప్రాంతంలో గెలవడం జరిగింది. మరి ఆయన గత 20 సంవత్సరాల నుంచి తన అనేక సమస్యలను పోరాటం చేస్తూ ఒక పక్క ప్రజల కోసం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి తన యావదాసును కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి కందుకుంట వెంకటప్రసాద్ గారు. నేను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషను జనరల్ సెక్రటరీని. మేము 18 కులాలు కలిసి ఈ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషను నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేశాము. దాన్ని ఆల్రెడీ ఢిల్లీలో కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈ మధ్య రాష్ట్ర శాఖ కూడా విస్తరించింది. దానికి అందరినీ కూడా మేము ప్రతి జిల్లాలో కూడా నామినేట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాది జనాభా 50 లక్షలు పైచిలుకు ఉంది ఆంధ్రప్రదేశ్లో చేనేత వర్గాలు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఉన్న కూటమిని ఘన విజయం సాధించడంలో వీళ్ళందరి యొక్క ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మంగళగిరి చూసుకుంటే 90,000 పైచిలుకు ఓట్లతోటి నారా లోకేష్ గారు నెగ్గారంటే మరి చేనేత సామాజిక వర్గం ఎంత కృషి చేసి ఉంటే మరి మన లోకేష్ గారు నెగ్గి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అలాగే కూటమిని నెగ్గించడంలో ముఖ్య భూమిక పాత్ర వహించారు మా వాళ్ళు. దానికి మీరు ఒకటి మేము అడుగుతున్నామండి, మా చేనేత కులానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ చేనేత వర్గాలకు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మానవాళికి ఉపాధి కల్పించడంలో 2వ స్థానంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ ఈనాడు చాలా దీనస్థితిలో ఉంది. కారణం గత పాలకులు కొన్ని సంవత్సరాలుగా విధించినటువంటి విధానాల వల్ల ఈ పరిశ్రమ చాలా అట్టడుగు స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో
ఇదివరకు మానవాళికి దగ్గర ఒక 60,000 పోగులను జత చేసి వస్త్రాన్ని కట్టి నేసినటువంటి చేనేత పరిశ్రమ ఎంతోమంది మేధావులు ఉన్నారు. సమస్త మానవాళికి కూడా ఒకనాటి ఆటవిక సమాజం నుంచి ఆధునిక సమాజం నుంచి తీసుకురావడంలో వస్త్రం నేసి వస్త్రం కప్పి సిగ్గు లజ్జ కాపాడినటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులందరికీ తగిన స్థానం కల్పించడంలో గత పాలకులు 10-15 సంవత్సరాలుగా చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలను కూడా దారాదత్తం చేసి ఇతరులకు చేతుల్లో అప్పగించడం వల్ల తగిన ప్రాధాన్యత కోల్పోయి చేనేతల పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల బాధలు వినేదానికి కూడా స్వజాతి కులస్తులైనటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలను వినేవాళ్ళు కూడా లేని వారి వల్ల ఎన్నో బాధలను అనుభవించారు. మీకు తెలుసా, కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుండి విజయం సాధించిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ఏ శాఖ లభించింది? సమాధానం: కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుండి విజయం సాధించిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ లభించింది. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ ఎంటీఎంసీ అధ్యక్షులు డి వేమారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గెలుపోవటం అనేది ప్రజా నిర్ణయానికి అందరం కూడా తలవొగ్గి ఉండాల్సిన పరిస్థితి. మేమందరం కూడా ఇవాళ మా పార్టీలో పనిచేసిన కార్యకర్తలు కానీ కాంటెస్ట్ చేసిన నాయకులు కానీ అందరం కూడా మేము ఓటమిని అంగీకరించి ఇవాళ ప్రభుత్వం వస్తుంది. అది కామన్. ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కామన్. దానికి ఈ విచ్చలవిడితనం అనేది ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా అది ఖండించాల్సిన విషయం. అంటే మనం రాబోయే వాళ్ళకి, రాబోయే తరానికి ఇదే చూపించబోతున్నామా? మనం అందరం ఈ విధమైన విధానాన్ని మనం అవలంబిస్తున్నామా? ఏం కాబోతుంది రాష్ట్రం? ఇది తప్పు విధానం. అటువైపు కూడా చాలా సీనియర్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన కూడా ఒక 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన, ఇంకా ఎక్కువ కాలం అపోజిషన్లో ఉన్న ఆయన, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 2 రోజుల్లో. ఈ విధమైన విధానాలని ప్రోత్సహించొద్దని అన్ని పార్టీల వాళ్ళకు కూడా 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఈ చంపుకోటాలు, ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఇంతవరకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తుంటే వాళ్ళు భార్యాభర్తలు ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేకుండా ఉంది. ఎంత ఆందోళనకరమైన విషయం ఇది. ఇది మానవులు ఉండే ప్రజాస్వామ్య దేశంగానే మనం మనుగడ సాగిస్తున్నాం. ఇవాళ వాళ్ళు ఆ కుర్రాన్ని తీసుకెళ్ళిపోయి, సరే ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అది హద్దు మీరిన మాట. అక్కడ ఇక్కడ మీ అవతలాలు చేస్తే కదా యువతలు కూడా చేసేది. అది కంట్రోల్ చేసుకోవాలి, అందరూ చేయాలి. కంట్రోల్ చేసుకునే విధానం రావాలి. అంతేగాని ఇట్లా మ్యాన్ హ్యాండిల్ చేస్తూ ఆ పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎక్కడున్నారో తెలియకుండా అజ్ఞాతంలోకి తీసుకెళ్ళడం, ఈ విధమైన విధానం మంచిది కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారిని ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి. ఇది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మంగళగిరి మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్. మంగళగిరి గోల్డ్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
ఎన్నికల అనంతరం ఈ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని విక్రేతలు అంటున్నారు. ఈ మేరకు విక్రేత అందే ప్రసాద్ వివరాలు అందించారు. ఈరోజు మార్కెట్ ధరలు వచ్చేటప్పటికి గత 2 వారాలకి ఇప్పటికి ఒక 300 రూపాయలు బంగారానికి గ్రాముకు తగ్గిందండి. ఈరోజు బంగారం 6,650 రూపాయలండి గ్రాము. వెండి వచ్చేటప్పటికి తులం అంటే 10 గ్రాములు 900 రూపాయలు. గత 2 వారాల క్రితం 9,700 అంటే 970 రూపాయలు దాకా ఉందండి తులం. ఇప్పుడు కొంచెం తక్కువ ముఖంలో ఉన్నాయి. మార్కెట్లో వచ్చేటప్పటికి కొద్దిగా వీక్గానే ఉన్నాయండి. 24 క్యారెట్ల బంగారం వచ్చేసరికి 7,300 అండి గ్రాము. 22 క్యారెట్లు వచ్చేసరికి 6,650 రూపాయలు. వెండి వచ్చేటప్పటికి 900 అండి తులం. వెండి బార్లు వచ్చేటప్పటికి 9,300. తగ్గే అవకాశాలు పెద్దగా ఏమి లేవండి. ఆల్రెడీ ఇప్పుడు స్టడీగా ఉన్నాయి. గత 2 వారాల కన్నా ఇప్పుడు కొద్దిగా తక్కువ మొగలోనే ఉన్నాయి. ఎలక్షన్ తర్వాత తగ్గుతాయి అనుకున్నాం. దాని ప్రకారం ఒక 300 రూపాయలు గ్రాముకు తగ్గిందండి బంగారం. వెండి 500 రూపాయల వరకు తగ్గింది. నాగార్జున యూనివర్సిటీలో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఓ రిపోర్ట్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలంటూ యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదుట బైఠాయించి ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడారు. ఈరోజు మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగింపు ధర్నా కార్యక్రమంలో మన ఉద్యోగ సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు అన్ని రకాల సంఘాలను కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మనం ఈరోజు అధికారులను కలిసి టైం చెప్పాము. ఒక రాతపూర్వకంగా ఒక వినతిపత్రం సమర్పించి మాకు 2 రోజుల్లో విగ్రహం తొలగించే ఏర్పాటు చేయమని చెప్తే సరేనని ఒప్పుకున్నారు. మాకు ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి వ్యక్తిగత కక్షలు ఇవేమి లేవు. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఈరోజు జరిగింది, రేపు ఇంకొక విగ్రహం పెట్టమంటారు, ఆ తర్వాత ఇంకొక విగ్రహం పెట్టమంటారు. అది కంటిన్యూగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అసలు ఆ ప్రాసెస్ మంచిది కాదన్న ఉద్దేశంతో రాజకీయాలు విశ్వవిద్యాలయంలోకి ఎంటర్ కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ విగ్రహాలన్నీ కూడా తీయమని చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో టీఎన్టీయూసీ అండ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి విగ్రహం కాడ ధర్నా చేయడం జరిగింది. ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ యూనివర్సిటీలో రాజకీయ నాయకులు ప్రమేయం ఉండకూడదు. దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఈనాటి మంచి మాట. ప్రవర్తన అనేది చెట్టు లాంటిదైతే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. అబ్రహం లింకన్. ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడీయూ నితీష్ కుమార్ ఇండియా కూటమిలోకి వెళితే ఎన్డీఏ బీహార్లో రాష్ట్రపతి పాలన విధించాలని అటల్ జనసభ అధ్యక్షులు మైలా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఎన్డీఏ పాలవర్గంలో ఉన్నటువంటి కూటమిలు కూడా రాకపోయినా కూడా ఇవాళ హంగామా సమానంగా ఉంది ఓటింగు. మరి ఎన్డీఏ భాగంలో ఉన్నటువంటి మిత్రపక్షాలు జేడీఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు ఆఫరు రాని అవకాశం ఇస్తారని సీనియర్ నాయకుడు ఆ పార్టీ సీనియర్ ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ పార్టీలో ఉన్న జేడీఎస్ నితీష్ కుమార్ ప్రధాని పదవి ఆఫర్ ఇస్తామని
ఒక సీనియర్ నాయకులు, ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు విమర్శించడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎన్డీఏ కూటమితో సమానంగా ఉన్నారు అన్ని పార్టీలు. అయితే జేడీఎస్ బీహార్ ఉన్నటువంటి జేడీఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించాం. ఎన్డీఏ కూటమి సహకరిస్తే మేము ఆఫర్ ఇస్తాం. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన లావు కృష్ణదేవరాయలను సోమవారం ఆయన నివాస గృహంలో తాడేపల్లికి చెందిన విజయవాడ దుర్గగుడి మాజీ కమిటీ సభ్యులు జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జేపీ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ఎంపీ కృష్ణదేవరాయలను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోమవారం తుళ్లూరు దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. అమరావతి రైతులను కలిసి మీరు చేసిన త్యాగం ఫలించిందని ప్రశంసించారు. అనంతరం రైతులకు స్వీట్స్ పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. ఈ స్థానిక ఎంపీ గారు నిన్ననే ప్రమాణ స్వీకారం పెంబసాని చంద్రశేఖర్. కేంద్ర రాష్ట్ర నిధులు అపారంగా వస్తాయి. మెట్రో వస్తుంది, రింగ్ రోడ్ వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యాలయాలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, వ్యాపార కేంద్రాలు వస్తాయి, మాల్స్ వస్తాయి, సినిమా హాల్స్ వస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కాదు, ప్రపంచమంతా చూసే అమరావతి కాబోతుంది. చంద్రబాబు గారి యొక్క తెలివితేటలు, మోడీ గారి సపోర్టు పక్కనే ఆ రోజు గ్యారంటీ చెప్పినాడు. మీ పెన్షన్లు, మీ రేషన్ కార్డు 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా జరిగి తిరుగుతుంది. మా వంతుగా మేము బీజేపీ పార్టీ తరఫున మీ యొక్క నా మీద కూడా దాడికి ట్రై చేసినారు. మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాజ్ చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. తుళ్లూరులో బాలయ్య యువసేన ఆధ్వర్యంలో తుళ్లూరు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు నెలకుతోటి చందు ఆధ్వర్యంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బాలయ్య యువసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. నందమూరి యువసేన అధ్యక్షుడు నెలకుదుటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తుళ్లూరు మండల తెలుగు యువత అందరూ పాల్గొన్నారు. అలాగనే కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పుట్టి చంద్రం గారు, మండల నందమూరి యువసేన అధ్యక్షుడు నెలకుదుటి చందు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరిగింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళగిరిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంచుమర్తి ప్రసాద్, భానుకిషోర్, జవాది అమ్మయ్య చౌదరి, తుళ్లిమిల్లి శ్రీనివాసరావు, రామకృష్ణ, పడమటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 9వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళగిరి పట్టణంలో విజయోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎంతో సంతోషదాయకమైన విషయం ఇది. అట్లాగే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలకు అభివృద్ధి పరచడంలో చాలా మెలకువగా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే విదేశాంగ విధానంలో కూడా ప్రపంచంలోనే భారత ఆర్థిక శక్తిని 3వ శక్తిగా మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నవి. అది విజయవంతంగా చేస్తాడని మనం నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరికి పథకాలను, సంక్షేమ పథకాలను వాళ్ళ అభ్యున్నతి కోసం 18 గంటలు పనిచేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారు వాళ్ళ టీం తోటి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అలాగే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ప్రపంచ దేశాల దృష్టిని సైతం మన వైపుకి తిప్పి వారు కూడా మన సంస్కృతిని పాటించేలాగా యోగా కానివ్వండి, ఇతర విషయాలు కానివ్వండి, మన ప్రధాని గారిని చూసి మిగతా దేశాలు నేర్చుకునే స్థాయికి ఎదిగి మన ఆర్థిక పరిస్థితిని కూడా 3వ స్థానం నుంచి 2కి ఎగబాకేలాగా చేయడానికి మన ప్రధానమంత్రి గారు చేస్తున్న కృషి హర్షణీయమైంది. ఒకే జెండా, ఒకే చట్టం, ఒకే దేశం ఉండాలనే వినాదం కావచ్చు. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ అన్యోదయ అనేటువంటి ఆలోచనలతోటి మరి మోడీ గారు వారి యొక్క స్ఫూర్తితోటి ఈ దేశాన్ని 3వసారి మరి ఆయన పరిపాలించడం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ఈ దేశంలో పేదలకు కానివ్వండి, అలాగే కనీస అవసరాలు
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మౌలిక సదుపాయాలు ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ఉండే విధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశమంతా కూడా సుభిక్షంగా సుఖశాంతులతోటి ఉండడం జరుగుతూ ఉంది. తాడేపల్లి మహానాడు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ విజయం సాధించిన సందర్భంగా దేశం తమ్ముళ్లు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, చిన్నపోతుల చిన్న, దారాదాస్, అన్యం కుసుమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జరుగుతుంది. ఇది కార్యకర్తల విజయోత్సవం అని మేము భావిస్తున్నాము. ఇది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టి కృషి. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారికి 91,413 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది మంగళగిరి చరిత్రలోనే మరుపురానిది. తెలుగుదేశం పార్టీ పుట్టిన 83 నుంచి ఈ రోజు వరకు కూడా మంగళగిరిలో ఇంత మెజార్టీ రావటం అనేది ఇంతవరకు లేదు. ఇది మహానాడు ప్రాంతం నుంచి ప్రతి బూత్లో కూడా మినిమం 300 నుంచి 500, 600, 700 ఓట్ల మెజార్టీ రావటం అంటే ఇది చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా మా కార్యకర్తల ప్రతిభ అని మేము భావిస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను ఆదివారం బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం కలిసి ఆయన్ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, దామర్ల రాజు, గోవాడ దుర్గారావు, డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్, గాదే పిచ్చిరెడ్డి, కూరపాటి మురళీరాజు, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. వడ్డేశ్వరం ఆదిత్య ఎలైట్ అపార్ట్మెంట్లో టీడీపీ కూటమి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు, ఈపూరి బాబు, సాయి, బిల్డర్ మురళి, మలినేడి శ్రీనివాస్, కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు కూటమి అభ్యర్థుల గెలుపుని కాంక్షిస్తూ ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా వడ్డేశ్వరం గ్రామ పంచాయతీ గ్రామశాఖ అధ్యక్షులైనటువంటి బాబు గారు, అలాగే కాట్రగడ్డ మధు గారు, మిగతా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. సో కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యొక్క సంతోషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్ వాసులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఈరోజు వరకు మేము ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి మాకు ఎవరు కూడా లేరు. సో మీరు గెలిచిన తర్వాత కూడా మీరు మా దగ్గరికి రావడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అలాగే వడ్డేశ్వరం గ్రామం అనేది చాలా సంవత్సరాల తర్వాత మెజార్టీ అనేది లేదండి. ఎప్పుడు కూడా వడ్డేశ్వరం గ్రామం అనేది మైనస్లోనే ఉండేది, వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉండేది. అలాంటిది కాట్రగడ్డ మధు గారు, అలాగే బాబు గారు లాంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పార్టీ గెలుపు కోసం కృషి చేయటం, మొట్టమొదటిసారిగా వడ్డేశ్వరం గ్రామంలో 1300 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించడం ఈ యొక్క ఏరియా వాసులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.